Hi students, next topic వచ్చేసి very important chapter and మనకు ఫ్యూచర్ లో కూడా చాలా యూజ్ అయ్యే చాప్టర్ ఏంటంటే ట్రిగ్నోమెట్రీ. సో దీంట్లో నేను ఏం చేస్తాను అంటే బేసిక్ కి సంబంధించిన టోటల్ గా అప్లోడ్ చేస్తాను. లాటర్ ఐ విల్ గో ఫర్ ద ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిగ్నోమెట్రీ జనరల్ గా వాట్ ఈస్ మీన్ బై ట్రిగ్నోమెట్రీ. సో ట్రిగ్నోమెట్రీ జనరల్ గా రాస్తున్నాను, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. TRIGONOMETRY. సో ఏంటి మరి ట్రిగ్నోమెట్రీ. అయితే సార్ ఎందుకు ఇండివిజువల్ గా రాశారంటే ఆ మూడింటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఇండివిజువల్ గా రాశాను. సో ఫస్ట్ ఇక్కడ ట్రీ ఈజ్ నథింగ్ బట్ 3. ఏమంటాం దాన్ని 3. గోనో మీన్స్ యాంగిల్. ఏంటి యాంగిల్. మెట్రీ మీన్స్ ఏమంటాం దాన్ని మెజర్. ఏంటి మెజర్. సో టోటల్ గా ఏమవుతుంది, సో టోటల్ యాడ్ చేస్తే 3 యాంగిల్ మెజర్మెంట్ వి కాల్ యాజ్ ఏ ట్రిగ్నోమెట్రీ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 3 యాంగిల్ మెజర్మెంట్ వి కాల్ యాజ్ ఏ ట్రిగ్నోమెట్రీ. అయితే మ్యాథమెటిక్స్ లో మనకు 3 యాంగిల్స్ ఉన్న ఏదైనా ఒక షేప్ ఉంది అంటే అది మనకి ట్రయాంగిల్. అయితే సో దీంట్లో మనం యూజ్ చేసే ట్రయాంగిల్ ఏంటి అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏం యూజ్ చేస్తాం మనం ఇక్కడ? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను. సో వి విల్ యూజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది A అనుకుంటున్నా, ఇది B అనుకుంటున్నా, ఇది C అనుకుంటున్నా, ఇక్కడ ఇది యాంగిల్. సో అయితే వాట్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ రైట్ యాంగిల్ అంటే ఫస్ట్ one angle should be 90 degrees ఖచ్చితంగా ఉండాలి. అది ఇక్కడ ఉంటుంది, వాల్ దగ్గర ఉంటుంది. సో అది 90 degrees అండ్ రిమైనింగ్ టూ యాంగిల్స్ is equals to ఎంత ఉంటుంది ఇక్కడ 90 degrees ఉంటుంది. ఎంత ఉంటుంది? రిమైనింగ్ 2 యాంగిల్స్ is equals to 90. టోటల్ ఇక్కడ ఎంత అయిపోయింది? 180 degrees అనేది అయిపోయింది. అయితే సో ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన కండిషన్ మెయిన్ గా చెప్తున్నాను నేను. సో ఇది అయిపోయిందా? సో ఏంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్? వన్ యాంగిల్ షుడ్ బి 90 degrees ఉంది, రిమైనింగ్ 2 యాంగిల్స్ అంటే ఇది యాంగిల్స్ ని తీసుకుంటే ఏమవుతుంది? 180 degrees అవుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది చేంజ్ ఆఫ్ యాంగిల్స్ ఎక్కడ ఉంటాయంటే అయితే ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది లేదా ఇక్కడ ఒక యాంగిల్. అయితే ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది అని నేను చెప్తాను. సో లిసన్ హియర్. ఫస్ట్ నేను డయాగ్రామ్ వేస్తున్నా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నా. ఇక్కడ A B C కాంపోనెంట్స్ చెప్తున్నా. నేను యాంగిల్ C దగ్గర తీసుకున్నా. సేమ్ కాంపోనెంట్ ఇంకోటి ఇక్కడ తీసుకుంటున్నా. సేమ్ ట్రయాంగిల్ A B C. సో ఇక్కడ యాంగిల్ తీసుకుంటున్నా. యాంగిల్ ని ఐఎమ్ రిప్రజెంట్ విత్ θ. దీంతో రిప్రజెంట్ చేస్తున్నాం మనం అక్కడ θ. ఈ θ కి ఆపోజిట్ లో ఉన్న సైడ్ ని మనం ఏమంటాం అంటే ఆపోజిట్ సైడ్ అంటాం, అడ్జసెంట్ సైడ్ అంటాం. ఇది ఏమవుతుంది? హైపోటెన్యూస్. అంటే ఎగ్జాక్ట్లీ గా θ కి ఆపోజిట్ ఉంటే ఆపోజిట్ సైడ్, ఇదేమో అడ్జసెంట్ సైడ్, ఇదేమో హైపోటెన్యూస్. సిమిలర్లీ ఇక్కడ θ కి ఇక్కడ ఉండే సైడ్ ఏమంటాం మనం ఇక్కడ ఆపోజిట్, ఇది అడ్జసెంట్ అంటే ఇది ఏమవుతుంది? హైపోటెన్యూస్. అయితే ఒక్కసారి మనం ఫిగర్ అబ్జర్వ్ చేస్తే చేంజ్ అవుతున్న ఏమోనే ఆపోజిట్ అడ్జసెంట్ మాత్రమే చేంజ్ అవుతుంది, హైపోటెన్యూస్ మాత్రం ఇట్ వోంట్ బి చేంజ్. అయితే సార్ ఏంటి సార్ అది యాక్చువల్గా ఎందుకు అట్లా చేస్తున్నాము అంటే ఒక క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ. సో జనరల్ గా నేను 2 ట్రయాంగిల్స్ తీసుకుంటున్నా, సేమ్ టు సేమ్ ట్రయాంగిల్స్ తీసుకుంటున్నాను అనుకోండి. A B C. ఇక్కడ నేను యాంగిల్ ఏమనుకుంటున్నా? ఇక్కడ θ అనుకుంటున్నా. ఇక్కడ A, ఇక్కడ B, ఇక్కడ C అనుకుంటున్నా. ఇక్కడ యాంగిల్ ఐఎమ్ టేకింగ్ θ. సపోజ్ ఇక్కడ నేను 4, ఇక్కడ 3 తీసుకుంటున్నా. ఇక్కడ 5 అవుతుంది. సేమ్ ఇక్కడ ఇప్పుడు సో ఇక్కడ ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్. ఇక్కడ ఇది ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ అవుతుంది, అడ్జసెంట్ సైడ్ అవుతుంది, హైపోటెన్యూస్. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 2 ఫిగర్స్ కూడా సేమ్ ఫిగర్స్, యాంగిల్స్ కూడా సేమే. అయితే ఇక్కడ యాంగిల్ ఎక్కడ తీసుకున్నాం, యాంగిల్ ఎక్కడ తీసుకున్నాం. సో ఇక్కడ నుండి మనకి ఆపోజిట్ వాల్యూ ఇక్కడ 4 ఉంది, అడ్జసెంట్ వాల్యూ ఇక్కడ 3 ఉంది, హైపోటెన్యూస్ 5 ఉంది. సో అందరు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఆపోజిట్ 4 కాబట్టి ఇక్కడ కూడా ఆపోజిట్ మనకి ఏం రాస్తారు? వాళ్ళు 4 రాస్తారు, ఇక్కడ 3 రాస్తారు, ఇది 5 రాస్తారు. అయితే ఇది అబ్సల్యూట్లీ రాంగ్. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. హైపోటెన్యూస్ కరెక్ట్ గానే ఉంటుంది. అందరూ ఏం చేస్తారు అంటే ఇక్కడ ఆపోజిట్ లో 4 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఆపోజిట్ లో 4 రాయాలి, అడ్జసెంట్ 3 ఉంది కాబట్టి అడ్జసెంట్ 3 రాయాలి అనుకుంటాం. కానీ అది అబ్సల్యూట్లీ రాంగ్. సో చూడండి, సో ఇక్కడ ఇది ఏమవుతుంది? ఇక్కడ ఇది 4 అవుతుంది, ఇది 3 అవుతుంది. సార్ ఎలా సార్? ఎలా సార్ అది ఎలా పాసిబుల్ అంటే సపోజ్ చిన్న గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ యాంగిల్ ఇక్కడ ఉంది అనుకోండి, అంటే మనము ఒక ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం. మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం, ఒక పర్సన్ ఏమో కింద ఉన్నాడు. కింద నుండి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ కి మనం చూస్తున్నప్పుడు ఆ హైట్ ఏముంటుంది? 4 ఉంది. కింద నుంచి ఆ డిస్టెన్స్ ఎంత ఉంది? 3 ఉంది. ఈ లెంత్ ఎంత ఉంది? 5 ఉంది. సిమిలర్ గా ఇప్పుడు వీడు ఇక్కడ నుంచి మాట్లాడేస్తారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ నుండి ఈ అతనికి మాట్లాడుతున్నప్పుడు ఏమైంది? ఆ హైట్ ఏమైనా చేంజ్ అవుతుందా? ఆ హైట్ అనేది చేంజ్ కాదు. సో ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది. అలాగే సో ఇక్కడ అడ్జసెంట్ కింద ఉన్న వాల్యూ ఏమైనా చేంజ్ అవుతుందా? చేంజ్ కాదు కాబట్టి అక్కడ ఉన్న వాల్యూ ఎంత? 3. ఈ లెంత్ కూడా చేంజ్ కాదు కాబట్టి 5.
అంటే మనకి ఏమవుతుంది, వ్యూయింగ్ ఆఫ్ యాంగిల్ గెటింగ్ చేంజ్ బట్ ద వాల్యూస్ షుడ్ నాట్ బి చేంజ్. అదొక్కటే మెయిన్ కీ పాయింట్ ఇన్ ట్రిగ్నోమెట్రీ. అందరు చేసే మిస్టేక్ కూడా అక్కడే. సో గుర్తు కొట్టుకోండి, యాంగిల్ చేంజ్ అయినంత మాత్రాన సైడ్స్ మాత్రం ఇట్ వోంట్ బి చేంజ్, ఇట్ విల్ బి యాజ్ ఇట్ ఇస్ లైక్ దట్ ఓన్లీ. బట్ వ్యూయింగ్ ఆఫ్ యాంగిల్ అంటే ఒకసారి డౌన్ సైడ్ చూస్తాం, ఇంకోసారి ఏమో అప్ సైడ్ చూస్తాం. అది గుర్తు పెట్టుకుంటే ఇట్ విల్ బి ద ఫినిష్. అంటే ట్రిగ్నోమెట్రీలో ఇది మెయిన్ అంటే మెయిన్ కాన్సెప్ట్ పైన ఉంటుంది. ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. దీనిపైన మీరు కొన్ని చేసేసుకోండి, ఇట్లా ఎగ్జాంపుల్స్ తీసుకొని చేసుకోండి, మీకు ఈజీగా ప్రాక్టీస్ అనేది అవుతుంది. సో ఇప్పటివరకు మనం ఏం చేసాం, జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ లోకి ఆ అడ్జసెంట్ సైడ్స్ హైపోటెనస్ సైడ్స్ ఎట్లా చేంజ్ చేసినాం. అయితే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి వి ఆర్ హావింగ్ ఏ వన్ థీరం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే పైథాగరస్ థీరం, పీటీ అని అంటున్నా షార్ట్ కట్ లో, పైథాగరస్ థీరం. సెకండ్ ఏంటి పైథాగరస్ థీరం అంటే ఏంటి, ఫస్ట్ ఒక ఏమో రైట్ యాంగిల్ నేను ఏం చేస్తున్నాను అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేస్తున్నాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో థీటా ఏమో ఇక్కడ తీసుకున్నాను, ఇప్పుడు ఏమవుతుంది ఆపోజిట్, ఇది అడ్జసెంట్, ఇది హైపోటెనియస్. సో పైథాగరస్ థీరం చెప్పాలి అంటే AC స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ అని చెప్పొద్దు. చెప్పకుండా డైరెక్ట్ ఎప్పుడు కానీ ఎవరైనా అడిగితే దాని యొక్క మెయిన్ కాన్సెప్ట్ చెప్పాలి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, హైపోటెనియస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. ఆర్ ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే హైపోటెనియస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే ఇక్కడ ఏంటి, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద టూ సైడ్స్ ఇస్ ఈక్వల్స్ టు ద స్క్వేర్ ఆఫ్ ది థర్డ్ సైడ్. సో దాన్ని మనం ఏమంటామంటే పైథాగరస్ థీరం. అయితే ఈ పైథాగరస్ థీరం అయిపోయిన తర్వాత మనకున్న కాన్సెప్ట్ ఏంటి అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఏంటి, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. అయితే ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ హౌ మెనీ ఆర్ దేర్, 6 రేషియోస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ, 6 రేషియోస్. ఆ రేషియోస్ ఏంటి సార్ అంటే, సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ sin θ ఇక్కడ రాస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ cos θ, సిమిలర్లీ tan θ, cot θ, sec θ, cosec θ. సో ఇవి మనకి 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి ఉన్నాయి. సో ఇది రావాలి అంటే ఫస్ట్ ఐ నీడ్ ఏ వన్ డయాగ్రామ్. ఆ డయాగ్రామ్ వేస్తున్నా ఇక్కడ. సో ప్రతి దానికి డయాగ్రామ్ వేయాలి, డయాగ్రామ్ వేయకపోతే రావు. సో ఇక్కడ ఏం తీసుకుంటున్నా, టీటా తీసుకుంటున్నా. సో ఇక్కడ ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది హైపోటెనియస్ అవుతుంది, ఇదేమవుతుంది అడ్జసెంట్ అవుతుంది, ఇదేమవుతుంది హైపోటెనియస్. ఓకేనా, ఇది ఆపోజిట్ అడ్జసెంట్ హైపోటెనియస్. అయితే సార్ వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ sin θ? sin θ కి ఫార్ములా ఏంటి అని అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆపోజిట్ బై hypotenuse. ఏమంటాం అక్కడ ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సిమిలర్లీ cos θ, cos θ is nothing but adjacent by hypotenuse. ఏంటి cos θ ఫార్ములా ఏంటి, adjacent by hypotenuse. దాని తర్వాత tan θ, tan θ కి నేను డైరెక్ట్ ఇంకో ఫార్ములా తీసుకుంటున్నా. ఇక్కడ నుంచి నేర్చుకుంటే మనకి ఈజీ అవుతుంది. sin θ by cos θ. ఏంటి tan θ ఫార్ములా ఏంటి, sin θ by cos θ. అప్పుడు ఏమైపోయింది ఇక్కడ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ బై adjacent by hypotenuse. hypotenuse get cancel. రిమైనింగ్ ఏమొస్తుంది ఇక్కడ ఆపోజిట్ బై adjacent. అంటే మనకి ఇక్కడ tan θ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ బై adjacent. సిమిలర్లీ cot θ అంటే ఏం రాయొచ్చు అంటే cos θ by sin θ. సార్ మరి ఇవన్నీ ఎందుకు ఇక్కడ చెప్తున్నారు అంటే నెక్స్ట్ మనకి ఫర్దర్ లో ఈ ఫార్ములాస్ యూస్ చేస్తాం, ఇక్కడ మీద ప్రాక్టీస్ అవుతారు. ఆర్ ఇంకోటి ఏం రాయొచ్చు అంటే 1 by tan θ దట్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఉంటుంది, adjacent by opposite. ఓకేనా. సో tan cot కి ఫార్ములా ఏంటి, cos θ by sin θ దట్ ఈక్వల్ టు 1 by tan θ. అయితే ఇక్కడ దీనికి ఇంకో ఫార్ములా కూడా తీసుకోవచ్చు, 1 by cot θ లాగా కూడా తీసుకోవచ్చు ఫార్ములా. ఆ తర్వాత యూజ్ చేస్తాం మనము. సో tan θ అంటే ఏంటి, 1 by cot θ ఆల్సో వి కెన్ రైట్. సో సెకండ్ ఏంటి అంటే 1 by cos θ. 1 by cos θ అంటే cos θ కి రివర్స్ రాయాలి. రివర్స్ రాయాలి ఏంటి, hypotenuse by adjacent. Similarly sin θ, cosec θ. cosec θ అంటే రివర్స్ ఆఫ్ sin θ. రివర్స్ ఆఫ్ sin θ అంటే ఏంటి, hypotenuse by opposite. ఓకే. సో ఇది మనకు కావాల్సిన బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యొక్క ఫార్ములాస్ ఏంటి, sin θ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్, cos θ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, tan θ ఈక్వల్ టు sin θ బై cos θ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే ఏమొస్తుంది, ఆపోజిట్ బై అడ్జసెంట్. సిమిలర్లీ cot θ అంటే cos θ బై sin θ దట్ ఈక్వల్ టు 1 బై tan θ అడ్జసెంట్ బై ఆపోజిట్. నెక్స్ట్ sec θ అంటే 1 బై cos θ దట్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. అంటే sec అనేది దేనికి రివర్స్ ఉంటుంది, cos కి. అలాగే cosec దేనికి రివర్స్ ఉంటుంది, sin కి. గుర్తు పెట్టుకోండి. అండ్ tan కి రివర్స్ ఏంటి, cot. ఇలా గుర్తు పెట్టుకుంటే మీకు ఏమైపోతుంది అంటే ఫర్దర్ రిఫరెన్స్ లో ఇట్ విల్ బి గెటింగ్ వెరీ 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 ఈజీ. అంటే ఏ ఫార్ములాస్ అయినా స్టార్టింగ్ నుంచి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మనకి ఏమవుతుంది, ఫర్దర్ వెళ్ళేటప్పుడు మొత్తానికి ఈజీ అవుతుంది. ఓకే. సో ఇది మనకి కావాల్సిన ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లో ఉన్న మినిమం ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ తర్వాత నెక్స్ట్ వి ఆర్ హావింగ్ ఏ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్. టాపిక్ వచ్చేసి
ట్రిగ్నోమెట్రిక్ టేబుల్. సో వెరీ సింపుల్, ఎగ్జామ్ లో వెళ్ళగానే రఫ్ షీట్ లో మీరు వేసుకోవాల్సింది ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి ర్యాండమ్ గా ఆ వాల్యూస్ రావు కాబట్టి మనం ఒక్కసారి రాసేసుకొని పెట్టుకున్నాం అనుకుంటే ఇట్ ఈస్ సేఫ్. సో దానికోసం ఫస్ట్ ఏం చేయాలంటే హియర్ ఐఎమ్ టేకింగ్ 0 1 2 3 4. ఏం చేస్తున్నాను నేను 0 1 2 3 4 వరకు తీసుకుంటాను. లాస్ట్ టర్మ్ ఏముంది 4 ఉంది కాబట్టి ఐఎమ్ డివైడింగ్ విత్ 4 4 4 4 4. ఓకే, అయిపోయింది కదా. దెన్ సో వీ హావ్ టు గో ఫర్ రూట్ 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 పెట్టేసాం కదా. సో హియర్ ఇక్కడ చూడండి కదా. సో నేను ఇక్కడ ఫస్ట్ దానికన్నా ముందు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ రాసుకుంటా, ఎందుకంటే అదే ఇంపార్టెంట్ కాబట్టి. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా ఇలానే రాసుకోండి, వేరేలాగా రాసుకుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. కాట్ థీటా, సెక్ థీటా, నెక్స్ట్ వచ్చేసి కోసెక్ థీటా. ఓకేనా. సో దీని తర్వాత తీసుకోవాల్సింది ఇక్కడ 0 డిగ్రీస్ ఒకటి తీసుకోవాలి, 30 డిగ్రీస్ ఒకటి తీసుకోవాలి, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్ అండ్ 90 డిగ్రీస్. ఎన్ని ఉంటాయి మనకి 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్ అండ్ 90 డిగ్రీస్. అయితే సార్ ఎట్లా గుర్తు పెట్టుకోవాలి సార్ ఇది అని అంటే, ఇక ఫస్ట్ కి లాస్ట్ కి ఏమో 30 డిగ్రీస్ గ్యాప్ ఉంటుంది, మిడిల్ లో ఏమో ఉంటుంది 15 డిగ్రీస్ గ్యాప్ ఉంటుంది. చూడండి 0 టు 30 30 డిగ్రీస్ గ్యాప్, 60 టు 90 30 డిగ్రీస్. అంటే ఫస్ట్ కి లాస్ట్ కి 30 డిగ్రీస్ గ్యాప్ ఉంటాయి, ఇన్ బిట్వీన్ లో ఎంత ఉంది మనకు 15 డిగ్రీస్ గ్యాప్ ఉంటుంది. ఇది గుర్తు పెట్టుకోండి. మరి ఇక ఫైనల్ రాసి ఏం చేస్తారు సార్ అంటే ఇటు పెట్ట 0 బై సంథింగ్ ఎంత 0, రూట్ 0 ఎంత 0, ఇక్కడ రాస్తారు 0. ఒకటి కానీ ఫినిష్. ఇప్పుడు రూట్ ని స్ప్లిట్ చేయండి, రూట్ 1 1, రూట్ 4 ఎంత 2, అంటే ఎంత వచ్చిన ఆన్సర్ ఇక్కడ 1/2. హియర్ ఆల్సో 1, హియర్ 2. ఇప్పుడు రూట్ 1/2 అంటే ఏమైంది, రూట్ 1 వాల్యూ 1 అవుతుంది, రూట్ 2 వాల్యూ 1/2 అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసింది 1/√2. నెక్స్ట్ రూట్ 3 యాజ్ ఇట్ ఈస్. రూట్ 4 అంటే మనకి ఏమవుతుంది 2 అండ్ ఇక్కడ ఏమవుతుంది 1, రూట్ 1 వాల్యూ ఎంత 1. సో అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, దాన్ని సింప్లిఫై చేసేసుకుంటే మనకు వచ్చే వాల్యూ ఏమైపోతుంది, సైన్ వాల్యూ అయిపోతుంది. నౌ ఈ కాస్ థీటా సింపుల్ వన్, దానికి రివర్స్ గా రాసేయండి, ఆన్సర్ అయిపోతుంది 1√3/2 1/√2 1/2 0. సో ఇది మనకి ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ tan, ఇంత ముందు ఏదో ఫార్ములా చెప్పినట్టున్న tan కి sin θ బై cos θ. ఏంటి sin θ బై cos θ. 0/1 0, 2 to get cancel, 1/√3, root 2 root 2 get cancel, answer 1, 2 to get cancel, √3, 1/0, infinity. సో అయితే ఇన్ఫినిటీని ఖచ్చితంగా ఇట్లా క్లోజ్ చేసి రాయండి, ఇట్లా ఓపెన్ చేస్తే ఆల్ఫా అయిపోతుంది. సో ఖచ్చితంగా ఇలానే రాయడం ఇంపార్టెంట్. కమింగ్ టు హియర్ కాట్, కాట్ కి ఏం ఫార్ములా cos θ బై sin θ. సార్ మళ్ళీ దీన్ని ఇట్లా గుర్తు పెట్టుకోవాలన్న అవసరం లేదు, దాన్ని రివర్స్ గా రాసేస్తే అయిపోతుంది. ఇన్ఫినిటీ కమింగ్ టు హియర్ √3 and 1 and 1/√3 and here 0. సో ఇది మనకి ఏమైపోయింది కాట్ అయిపోయింది. కమింగ్ టు ద సెక్, సెక్ అంటే ఈ ఫార్ములా ఇంత ముందు వచ్చింది కదా 1/cos θ, అంటే రివర్స్ ఆఫ్ cos θ కనుక రాస్తే విల్ గెట్ మనకి ఏమొస్తుంది సెక్. ఇక్కడ 1/1 ఎంత 1, ఇక్కడ ఏమైపోతుంది 2/√3. ఏంటి రివర్స్ ఆఫ్ cos 2/√3. నెక్స్ట్ ఏముంది √2, నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది 2, నెక్స్ట్ 0/1 అంటే ఏముంది రివర్స్ రాయాలి, రివర్స్ రాయాలంటే 1/0 అంటే ఏమైపోతుంది ఇక్కడ ఇన్ఫినైట్ అయిపోయింది కదా. నెక్స్ట్ కొసెక్ అంటే ఏంటి 1/sin θ. సార్ దీనికి చేయాల్సిన పని లేదు, దాన్ని రివర్స్ గా రాస్తే we will get a answer infinity 2√2, నెక్స్ట్ 2/√3 and 1. ఓకే సార్ ఇదంతా బాగానే ఉంది, కానీ ఒక చిన్న రిలేషన్ ఉంది, ఆ రిలేషన్ గుర్తుపెట్టుకోండి. ఇక సైన్ లో కాస్ లో tan 45 డిగ్రీస్ దగ్గర సేమ్ వాల్యూ ఉంటుంది, tan లో cot లో 45 డిగ్రీస్ దగ్గర సేమ్ ఉంటుంది, కొసెక్ సెక్ లో మనకు ఏముంటుంది 45 డిగ్రీస్ దగ్గర సేమ్ వాల్యూ ఉంటుంది. ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఎగ్జామ్ లో వెళ్ళగానే ఈ అన్ని వాల్యూస్ కి సంబంధించిన టేబుల్ వేసేసుకొని పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి క్వశ్చన్ ఇవ్వగానే టకా ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే మనం స్పీడ్ గా చేసినప్పుడు వాల్యూస్ మనకి తప్పు వెళ్తాయి. ఖచ్చితంగా రఫ్ లో ఏం చేయాలి, ఈ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ ని మనం ఏం చేసుకోవాలి, ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. అయితే సార్ ఇది మన టాపిక్ ఎక్కడ ఉంది అంటే ఉంది, కానీ దాన్ని కొద్దిగా అడ్వాన్స్ టాపిక్ చెప్తున్నాను, మనకి ఇంటర్ లో కూడా యూజ్ అయ్యేటట్టు. అది రావాలి అంటే ఫస్ట్ మనం ఒక కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటున్నాం. సో కోఆర్డినేట్ యాక్సిస్ లో ఇది క్వాడ్రంట్ 1 అవుతుంది, ఇది క్వాడ్రంట్ 2, ఇది క్వాడ్రంట్ 3, ఇది క్వాడ్రంట్ 4. అయితే సో దీంట్లో ఇక్కడ నుంచి ఇక్కడ 90 డిగ్రీస్ కదా, దీంట్లో ఏ వాల్యూస్ వస్తాయి లెస్ దాన్ 90 డిగ్రీస్ వస్తుంది, ఇక్కడ గ్రేటర్ దాన్ 90 లెస్ దాన్ 180, ఇక్కడ వచ్చేసి 180 గ్రేటర్ దాన్ 270 లెస్ దాన్, ఇక్కడ 270 గ్రేటర్ దాన్ 360 లెస్ దాన్. ఇది అప్పుడు ఏమవుతుంది కంప్లీట్ గా అంటే మనకి ఏమవుతుంది 360 డిగ్రీస్ అయిపోతుంది. అయితే దాని తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్ సిల్వర్ టీ కప్స్. ఏంటి ఆల్ సిల్వర్ టీ కప్స్ ఆర్ ఆల్ స్టూడెంట్ టేక్ కేర్. సార్ అదేంటంటే అదొక కోడ్, ఆ కోడ్ ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆల్ అంటే ఏంటి
sin theta cos theta tan theta ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్ని ఇందులో ఈ యాక్సిస్ ఎట్లా ఉంటాయంటే పాజిటివ్ ఉంటాయి. అంటే ఏంది లెస్ దాన్ 90 డిగ్రీస్ వచ్చినప్పుడు సైన్ వాల్యూస్ అన్ని ఎలా ఉంటాయి అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియో sin cos tan cot sec cosec అన్ని ఎలా ఉంటాయి పాజిటివ్ ఉంటాయి. అలానే గ్రేటర్ దాన్ 90 సెకండ్ క్వాడ్రంట్ లో వచ్చినప్పుడు sin cos ఎందుకు s అంటే ఏంది సిల్వర్ కదా s లో ఏముంది sin కి రివర్స్ ఏంది cosec కాదు పాజిటివ్ రిమైనింగ్ ఆల్ ఆర్ ఎలా ఉంటాయి నెగటివ్ ఉంటాయి. సిమిలర్ గా ఇక్కడ t అంటే ఏంది tan ఇగో tan కి రివర్స్ ఏంది cot ఇవి రెండు మాత్రమే పాజిటివ్ ఉంటాయి రిమైనింగ్ ఆల్ ఆర్ ఎలా ఉంటాయి నెగటివ్. సిమిలర్లీ ఇక్కడ కప్స్ కదా కప్స్ అంటే ఏంటి c అంటే cos sec మాత్రమే పాజిటివ్ ఉంటాయి రిమైనింగ్ ఆల్ ఆర్ ఎలా ఉంటాయి నెగటివ్ గా ఉంటాయి. అంటే సో దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇది ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సార్ ఎందుకు సార్ ఇక్కడ యూజ్ అవుతుంది ఇది అంటే మనకి ఫార్ములాస్ ఉన్నాయి. sin 90 minus theta cos 90 minus theta tan 90 minus theta cot 90 minus theta sec 90 minus theta cosec 90 minus theta. అయితే సో దీనికి ఆన్సర్స్ రాసే ముందు మనం ఒక పని చేద్దాం. సో అవి ఎలా చేంజ్ అయితే ఎలా చేంజ్ కావాలని నేను ఇక్కడ రాస్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 90 డిగ్రీస్ దగ్గర కానీ 90 ప్లస్ ఆర్ మైనస్ థీటా దగ్గర కానీ 270 ప్లస్ ఆర్ మైనస్ థీటా దగ్గర కానీ sin theta will be changes to the cos theta. ఏమవుతుంది sin theta అనేది ఎలా చేంజ్ అవుతుంది cos theta. నెక్స్ట్ cos theta will be changes to the sin theta. ఎలా చేంజ్ అవుతుంది cos theta will be changes to the sin theta. నెక్స్ట్ tan theta will be changes to the cot theta. Next cot theta will be changes to the tan theta. Next sec will be changes to the sec theta will be changes to the cosec theta. Next cosec theta will be changes to the sec theta. సో ఇది ఇక్కడ 90 డిగ్రీస్ దగ్గర. అలాగే మనకి ఎలా ఉంటదంటే 180 డిగ్రీస్ దగ్గర ఉంటుంది 180 ప్లస్ ఆర్ మైనస్ థీటా దగ్గర అండ్ 360 ప్లస్ ఆర్ మైనస్ థీటా దగ్గర ఉంటుంది. అప్పుడు దాంట్లో sin theta will be as it is sin theta ఉంటుంది. సో ఏ టర్మ్ కి అది cos అంటే cos ఉంటుంది, tan అంటే tan ఉంటుంది, cot అంటే ఇక్కడ మాత్రం ఎలాంటి చేంజ్ కాదు. కానీ ఒక సింబల్స్ మాత్రమే మనం చెక్ చేసుకోవాల్సింది. ఇది వితౌట్ సింబల్స్ నేను ఇక్కడ రాశాను. సో ఇప్పుడు చూడండి మనకు sin 90 మైనస్ థీటా 90 మైనస్ థీటా అంటే ఏంటి ఏ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్ లో ఆల్ ఆర్ పాజిటివ్ కదా. ఫస్ట్ ఇక్కడ సింబల్స్ పెట్టేసుకోండి ప్లస్ 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 ప్లస్. అయితే మీరు sin 90 మైనస్ థీటా దగ్గర sin థీటా ఎలా చేంజ్ అవుతుంది cos థీటా. అప్పుడు ఏమైంది sin 90 మైనస్ థీటా cos థీటా. నెక్స్ట్ cos 90 మైనస్ థీటా sin థీటా. నెక్స్ట్ tan 90 మైనస్ థీటా cot థీటా. నెక్స్ట్ cot 90 మైనస్ థీటా tan థీటా. నెక్స్ట్ sec 90 మైనస్ థీటా cosec theta. నెక్స్ట్ cosec 90 minus theta sec theta. ఇవి మనకు కావాల్సిన ఫార్ములాస్. అయితే మనకు టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చారు డైరెక్ట్ sin 90 minus theta cos theta అట్లానే ఇచ్చారు. నేను 90 మైనస్ కాకుండా 90 ప్లస్ కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సపోజ్ ఇక్కడ నేను 90 ప్లస్ తీసుకుంటున్నా. సో ప్లస్ తీసుకున్నా కదా అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ సింబల్స్ అన్ని రబ్ చేసేస్తున్నా నేను ఫస్ట్. సో రిమైనింగ్ అన్ని యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి ఎందుకంటే 90 ప్లస్ theta దగ్గర 90 మైనస్ theta దగ్గర sin into changes to cos అది. అయితే sin 90 ప్లస్ theta 90 ప్లస్ theta అంటే చూడండి ఇక్కడ ఏ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ లో ఏమేం పాజిటివ్ ఉంది sin cosec మాత్రమే పాజిటివ్. ఇక్కడ sin విల్ బి పాజిటివ్ ఉంటుంది, cosec విల్ బి ఎలా ఉంటుంది పాజిటివ్ ఉంటుంది. రిమైనింగ్ ఆల్ ఆర్ ఎలా ఉన్నాయి నెగటివ్. రిమైనింగ్ ఆల్ నెగటివ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నెగటివ్ 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 నెగటివ్. అర్థమైందా. సో 90 ప్లస్ theta అంటే 90 ప్లస్ theta అంటే సెకండ్ క్వాడ్రంట్ లో ఏవైతే పాజిటివ్ ఉన్నాయో దానికి ఇక్కడ పాజిటివ్ పెట్టుకోవాలి ఫస్ట్. దాని తర్వాత ఏంటి రిమైనింగ్ ఆల్ ఆర్ నెగటివ్. అంటే ఇక్కడ sin 90 ప్లస్ theta ఏమవుతుంది ఇక్కడ cos theta. cos 90 ప్లస్ theta ఏమవుతుంది sin మైనస్ sin theta. అంటే ఇలా గుర్తుపెట్టుకోవాలి. అలా మనకి ఎక్కడ వచ్చినా కూడా చేంజెస్ అవుతుంది. అండ్ ఈ 90 కి ఇంకో 180 యాడ్ చేస్తే ఏమవుతుంది 270 డిగ్రీస్ దగ్గర కూడా సేమ్ టు సేమ్ వస్తుంది. మళ్ళీ 270 కి ఇంకో 180 యాడ్ చేయండి మళ్ళీ అక్కడ కూడా సేమ్ వస్తుంది. కానీ అదే 180 ప్లస్ ఆర్ మైనస్ theta 360 దగ్గర మాత్రం వితౌట్ సింబల్స్ సేమ్ ఉంటాయి. sin కి sin ఏ ఉంటుంది, cos కి cos ఏ ఉంటుంది, tan కి tan ఏ ఉంటుంది, ఎవ్రీథింగ్ దానికి అదే ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ వన్. టాపిక్ వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. ఏంటి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. ఇవి ఎన్ని ఉన్నాయంటే మనకి 3 అంటే 3నే ఉన్నాయి. వెరీ ఈజీ, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ దానికి షార్ట్ గా గుర్తుపెట్టుకోవడానికి కూడా చెప్తాను. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta is equals to 1. ఏంటి sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta is equals to 1. సెకండ్ వన్. సో సెకండ్ వన్ వచ్చేసి secant స్క్వేర్ theta మైనస్
tan square theta is equals to 1. Secant square theta minus tan square theta equal to 1. Third one వచ్చేసి cosecant square theta minus cot square theta is equals to 1. So మనకి write the second identity అంటే ఇది రాయాలి. Secant square theta minus tan square theta equal to 1. cos square theta minus cosecant square theta minus cot square theta equal to 1. సార్ మరి ఎక్కడ గుర్తుండాలి సార్ అంటే గుర్తుపెట్టుకోవచ్చు షార్ట్ కట్ లా. ఇట్లా చూడండి SC sin square theta cos square theta ప్లస్ తీసుకుంటే SC ST CC. So SC sin square theta plus cos square theta equal to 1. ST secant square theta minus tan square theta is equals to 1. CC so cosecant square theta minus cot square theta is equals to 1. అయితే ఇక్కడ ఏంటిది SC ST CC. SC ST is a cast. CC అంటే cast కాదు. సో SC ST CC cast కాదు, ఇవి రెండు మాత్రం cast. SC ST CC గుర్తుపెట్టుకోండి. అయితే SC కి ఏం చేయండి, కింద ఒక చిన్న ప్లస్ పెట్టుకోండి. SC ST నెక్స్ట్ ఇక్కడ ST కి మైనస్ CC కి మైనస్, అంటే ఇక్కడ ఏమైపోయింది sin square theta plus cos square theta is equals to 1, secant square theta minus tan square theta is equals to 1, cosecant square theta minus cos square theta is equals to 1. SC ST CC, SC అంటే cast, ST అంటే cast, CC అంటే cast కాదు. ఇలా గుర్తుపెట్టుకుంటే ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ. అండ్ దీని తర్వాత మనకి మెయిన్ గా సమ్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ ని నేను లిస్ట్ అవుట్ చేస్తున్నాను. ఆ ఫార్ములాస్ ని కూడా జాగ్రత్తగా రాసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి నేను అన్నిటికీ ఫస్ట్ నుంచి రాస్తున్నాను. sin theta is equals to ఫస్ట్ వన్ వచ్చేసి ఏమొస్తుంది ఆపోజిట్ బై హైపోటెన్యూస్ వస్తుంది. దాని నుండి మనం ఇంకోటి ఏం రాసేసుకోవచ్చు అని అంటే 1 బై cosecant theta రాసుకోవచ్చు. 1 బై cosecant theta అంటే ఏంటి sin theta. ఫ్రమ్ దిస్ ఇగో ఇక్కడ నుండి మనము sin theta అంటే ఏం రాసుకోవచ్చు అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ cos square theta. అంటే sin theta కి ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ 1 బై cosecant theta ఆర్ అండర్ రూట్ ఆఫ్ cos square theta ప్లస్ sin square theta. సిన్స్ ఇది ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ 1 నుంచి. సిమిలర్ గా cos theta కి రండి. cos theta కి ఫార్ములాస్ ఏంటి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ దట్ ఈక్వల్ టు దీని ఎలా రాయొచ్చు 1 బై sec theta. దీని నుంచి రాయొచ్చు అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin square theta. సో ఇదేంటి cos theta. నెక్స్ట్ కమింగ్ టు ద tan theta. tan theta అంటే ఏంటి ఆపోజిట్ బై అడ్జసెంట్. ఏంటి ఆపోజిట్ బై అడ్జసెంట్. నౌ ఇక్కడ ఏమైపోతుంది 1 బై cot theta ఆర్ sin theta బై cos theta ఆర్ ఇంకోటి ఏమొస్తుంది ఇక్కడ tan square theta అంటే ఏమొస్తుంది ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ secant square theta మైనస్ 1. అంటే tan కి ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి మొత్తం ట్రిగ్నోమెట్రీ లో 20 ఫార్ములాస్ ఉంటాయి. సిమిలర్ గా cot theta కి రాసుకుందాం. cot theta equal to adjacent by opposite. Next 1 by tan theta that equal to cos theta by sin theta. Similarly ఇక్కడ నుంచి చూడండి cot square theta అంటే ఏం రాయొచ్చు అండర్ రూట్ ఆఫ్ cot theta అంటే ఏం రాయొచ్చు అండర్ రూట్ ఆఫ్ cosecant square theta minus 1. ఏంటి cosecant square theta minus 1. Coming to the sec theta equal to ఎలా రాసుకోవచ్చు adjacent by hypotenuse by adjacent or 1 by cos theta. ఏం రాయొచ్చు 1 by cos theta రాయొచ్చు. అలానే sec theta అంటే ఫ్రమ్ ఇక్కడ నుండి ఏం రాసుకోవచ్చు అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ tan square theta. సో ఇవి ఫార్ములాస్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి లాస్ట్ వన్ cosec theta. cosec theta కి ఫార్ములా ఉంటుంది. cosec theta కి ఫార్ములా ఏంటి hypotenuse by opposite that equal to 1 by sin theta that equal to cosec theta కి మనం ఎలా రాసుకోవచ్చు అంటే అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ cot square theta. జాగ్రత్తగా చూసుకోండి, ఈ ఫార్ములాస్ అన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ వస్తేనే లాస్ట్ ఎక్సర్సైజ్ అనేది మనకు వస్తుంది. అలానే ఇది కాకుండా ఇంకొక 2 ఫార్ములాస్ మనకి డిరైవ్ లో ఉన్నాయి. sin of a plus b is equals to sin a cos b plus cos a sin b. Next sin of a minus b is equals to sin a cos b minus cos a sin b. Similarly we are having cos of a plus b is equals to cos a cos b minus sin a sin b. Next cos of a minus b is equals to cos a cos b plus sin a sin b. సో ఈ 4 ఫార్ములాస్ కి సంబంధించిన మనకు డిరైవేషన్స్ ఉన్నాయి.
ట్రిగ్నోమెట్రీ లాస్ట్ చాప్టర్ కన్నా ముందు చాప్టర్ లో డెరివేషన్స్ ఉన్నాయి అనుకుంటా. సో sin of a plus b is equals to sin a cos b plus cos a sin b, sin of a minus b is equals to sin a cos b minus cos a sin b, cos of a plus b is equals to cos a cos b minus sin a sin b, cos of a minus b is equals to cos a cos b plus sin a sin b. ఇవి మనకి టోటల్ గా ట్రిగ్నోమెట్రీలో ఉన్న ఫార్ములాస్. టోటల్ అంటే టోటల్ స్టార్టింగ్ నుంచి పడితే ఇక్కడ వరకు వచ్చినారు. అయితే దీంట్లో ఇంకా ఏది రాలేదు అంటే sin 90 minus θ. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా, ఆ ఫార్ములాస్ మనం రబ్ చేసేసాం. సో ఇవి మెయిన్ అంటే మెయిన్. సో జాగ్రత్తగా చూడండి. సో దీని ఒక 2-3 సెకండ్స్ మేము వీడియో తీస్తాం, జాగ్రత్త ఒక సైడ్ నుంచి జాగ్రత్తగా చూసేసుకోండి.